సంతోషం. మరొక దినం ప్రభు యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకోవటానికి ప్రభు మనకిచ్చినటువంటి మంచి తరుణం కొరకై ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇట్టి సమయాన్ని చూడటానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి ఏ యోగ్యత లేకపోయినా ప్రభు మనకి ఆ ధన్యతను, ఆ యోగ్యతను అనుగ్రహించారు. ఆయన సన్నిధిలో నిలుచు భాగ్యము అది ఆయన ఇస్తే తప్ప మనకు దొరకదనేది లేఖనం. సో కోరుకున్న వాళ్ళందరూ ప్రభు సన్నిధిలో ఉండకపోవచ్చు, కానీ ప్రభు పిలుచుకున్నటువంటి వారు, ఆకర్షించుకున్నటువంటి వారు, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వారు ఆయన ధన్యతను అనుభవిస్తారనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో వచ్చినటువంటి మీరు కొంచెం శ్రద్ధతో దేవుని వాక్యాన్ని ఆలకించడానికి మీరు ప్రయత్నం చేయండి. నిన్నటి దినాన నేను మీకు గుర్తు చేసినట్లు అరణ్యపు అనుభవాలు అనేటటువంటి ఈ మండే నుంచి సోమవారం నుంచి శనివారం దాకా ఈ వారం అంతా మనం మాట్లాడుకునే అంశం ఏంటనంటే అరణ్యపు అనుభవాలు అన్న ప్రసంగాన్ని మనం వినబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు, 40 దినాలు, 40 రాత్రులు, 40 పగళ్ళు అరణ్యంలో ఉండి ఆయన చేసినటువంటి ఉపవాస ప్రార్థనల్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తాం. నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం, పరీక్షించబడే సమయం ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి అని. ప్రతి ఆత్మీయుడికి, ప్రతి ఒక్క సేవకుడికి ఒక టెస్టింగ్ పీరియడ్ ఒకటి ఉంటుంది. అది విశ్వాసపు పరీక్షల, హృదయ పరీక్షల, సేవకుడికి సంబంధించిన పరీక్షన, సేవకుడికి సంబంధించిన పరీక్షన. మరి దాంట్లో ఎలా నెగ్గాలి, ఒకవేళ ఆ విషయంలో దేవుడు మనకిచ్చే మెప్పు, ఘనత ఎలాంటిదనే సంగతులన్నింటినీ మనం మాట్లాడుకోవటం జరిగింది. ఒకవేళ వినకపోతే యూట్యూబ్లో మనకి ఆడియో అందుబాటులో ఉంది, మీరు వినొచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మరొక అంశం అరణ్యపు అనుభవాల్లో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది. దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ 40 రోజులు పూర్తయిన తర్వాత 3 రకాల శోధనల్ని ఆయన ఎదుర్కొన్నాడు. ఈరోజు మొదటి శోధన మాట్లాడతాం, రేపు 2వ శోధన మాట్లాడతాం, ఎల్లుండి 3వ శోధన మాట్లాడతాం. ఆ తర్వాత శుక్రవారం రోజున దేవుని వాక్యంలో ఉన్న శక్తి, ఆ శక్తి ద్వారా ఆ 3 శోధనలు ఎలా జయించారనేది మాట్లాడుకుంటాం. శనివారం రోజున ప్రార్థన లేదా ఉపవాసం ద్వారా శోధనలను ఎలా జయించవచ్చో అన్న పరిచయాన్ని ప్రారంభించి, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి వారంలో ప్రార్థన ఉపవాసం యొక్క శక్తిని గురించి ఒక వారమంతా సిరీస్ మాట్లాడుకోబోతున్నాం. సో ప్రతి వారం ఒక సబ్జెక్ట్ని డీల్ చేస్తాం. దాని నుంచి కొన్ని అనుకూలమైనటువంటి అంశాలను ప్రిపేర్ చేసుకుంటూ మనం లోతైన ధ్యానం చేద్దాం. వాక్యాన్ని కొంచెం శ్రద్ధగా ఆలకించండి. రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనాన్ని, 3వ వచనాన్ని, 4వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకాయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని అనెను. ఇది మొదటి శోధన. ఈ మొదటి శోధనలో మనకి ఇవ్వబడిన మాట, నువ్వు ఆకలి కొంటున్నావు గనక ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని అపవాది మాట్లాడాడు. నేను ఈ ప్రసంగాన్ని ఇలా ప్రారంభిస్తాను, జాగ్రత్తగా వినండి. శోధకుడు మనల్ని శోధించే సమయాలు ఏంటి, మనం ఎప్పుడు శోధించబడతాం, మనం ఎప్పుడు టెంప్టేషన్లోనికి వెళ్తామనంటే, పర్టికులర్గా అక్కడ రాయబడిన మాట 40 రోజులు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్న దినాలన్నీ కూడా శోధకుడు ఆయన దగ్గరికి రాలేదు. కానీ 2వ వచనం చివరిలో ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు శోధించుటకు ప్రభు దగ్గరికి వచ్చాడు అని. ఆయన ఆకలి గొన్నప్పుడు శోధకుడు వచ్చి శోధించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఎప్పుడు బలహీనమవుతామో, మన విషయంలో ఎప్పుడు మన బలహీనతకు గురవుతామో, ఎప్పుడు అవసరత మన జీవితంలోనికి ప్రవేశించిద్దో, బలహీనత, అవసరత, ఈ భౌతిక సంబంధమైన అవసరతలు ఎప్పుడైతే మనకు వస్తాయో, ఫిజికల్ నీడ్ మనకెప్పుడు వస్తుందో, అది బలహీనతలైనా అవి అవసరతలైనా, ఈ రెండింటినీ ఆధారం చేసుకొని శోధకుడు మనల్ని శోధించడానికి వస్తూ ఉంటాడు. మన అవసరత వాడికి అవకాశం అవుతుంది, వాడు మనల్ని శోధించటానికి, ప్రేరేపించటానికి. మన బలహీనతను ఆధారం చేసుకొని వాడు మనల్ని శోధించటానికి, వాడు మన జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉంటాడు. నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. బలహీనతల్లో, అవసరతల్లో సాతానుగాడు ఒక మనిషిని ఎలా శోధిస్తాడో తెలుసుకొని, ఆ శోధనలో మనం ఎలా ఉండాలి, ఎవరి శక్తిని మనం కోరుకోవాలన్న సంగతుల్ని గుర్తు చేసుకొని ఈరోజు వర్తమానాన్ని మనం ముగించుకుందాం. బలహీనత,
వీక్నెస్. ఆయన ఆకలి కొన్నప్పుడు, శరీరం బలహీనమైపోయినప్పుడు, దీన్ని నేను ఆధ్యాత్మికతకు ఆపాదిస్తూ, మనిషి ఎప్పుడైతే కొన్ని విషయాల్లో బలహీనుడవుతాడో, వీక్నెస్ తనకెంతదో, అప్పుడు ఖచ్చితంగా అపవాది చేత శోధించబడతాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత, ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్. శారీరక పరమైనటువంటి బలహీనత గురించి నేను అంటలేదు కానీ, అంటే శరీరం అలిసిపోయిన దాని గురించి నేను అంటలేదు కానీ, ఒక మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆత్మీయుడికి నీ బలహీనత నాకు బలం అవ్వచ్చు, నాకున్న బలంలో నువ్వు బలహీనుడు అయి ఉండొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో బలహీనులు అవుతూ ఉంటాం. మనుషులం కదా, అందరం ఒకే విషయంలో బలహీనులు అవ్వం. దావీదు దగ్గరికి మీరు రండి. దావీదు జీవితంలో ₹1,00,00,000 తీసుకొచ్చి ఆయన కళ్ళ ముందు పెట్టి, బంగారాన్ని తీసుకొచ్చి ఆయన కళ్ళ ముందు పెట్టి, ఇంటి వెండిని తీసుకొచ్చి ఆయన కళ్ళ ముందు పెట్టి, దేవుణ్ణి దూషించవా అని అడిగితే ఆయన లేశమంతా కూడా వాటిని లెక్క చేయడు, ఆయన దూషించడు. ఇదిగో ఇంత సొమ్మిస్తున్నాను కదా, ఈ సొమ్మంతా తీసుకొని నీ దగ్గర పెట్టుకొని, ఇదిగో ప్రభువుని అమ్మేస్తావా అని అంటే దాని జోలి ఆయన అనడు. ఇదిగో ఇంత డబ్బిస్తున్నాను, నిన్ను రాజుగా నిలబెడతాను, ఇదిగో దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతావా? కోల్పోడు. కానీ ఆయనకున్న బలహీనత డబ్బు కాదు, ఆయనకున్న బలహీనత అధికారం కాదు, ఆయనకున్న బలహీనత పేరు ప్రఖ్యాతులు కాదు. ఆయన్ని గర్వించే పరిస్థితిలో ఏమైనా ఉంటాడా? అరణ్యంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అంతఃపురంలోకి వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఇంకా చెప్పాలి అని అంటే, అంతఃపురంలోకి వచ్చినప్పుడు మరి జాగ్రత్తగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు. ఎక్కడ గర్వం అనేది తన జీవితంలోకి రాకుండా ప్రార్థన చేసే ప్రతిసారి నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడను, ఇంతగా నన్ను హెచ్చించుటకు అని దేవుడి దగ్గర తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేసేటటువంటి, రాజు స్థానంలో ఉండి కూడా తగ్గించుకోగలిగినటువంటి వ్యక్తి. తాను రాజయ్యుండి దేవుణ్ణి మాత్రం నా రాజా నా దేవా అని 5వ కీర్తనలో ఆయన ఉచ్చరించినట్లుగా మనం చూస్తాం. నేను మీతో ఏమంటున్నానంటే, ఆయనకి గర్వం లేదు, ఆ బలహీనత ఆయనకి లేదు. పేరు ప్రఖ్యాతుల మీద ఆయనకి ఆశలు లేవు. ఆయన ఒకవేళ అధికారం మీద వాంఛ లేదు. ఆయనకి ధనము, వెండి, బంగారాలు, వస్త్రాల మీద ఆయనకి ఎలాంటి ఆశ లేదు. ఆ విషయంలో సాతానుగాడు దావీదుని శోధించడు. కానీ ఆయనకున్నటువంటి ఒక వీక్నెస్ ఏంటంటే, స్త్రీ అనేటటువంటి వీక్నెస్ ఆయనకుంది. అన్నిటిలో బలవంతుడే, కానీ ఒక విషయంలో మాత్రం చాలా బలహీనుడు. ఆయన ఒక రోజున మేడగది ఎక్కి చూడకూడని దృశ్యాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోలేకపోయాడు. పిలిపించుకొని స్త్రీతో పాపం జరిగించాడు. ఆ పాపం ఎక్కడ బయటపడుతుందేమోనని నరహత్య చేయటానికి కూడా ముందుకు వెళ్ళిపోయాడు. వ్యభిచారము అనేటటువంటిది, స్త్రీ బలహీనత దావీదు జీవితంలో ఉంది. తన జీవితంలో ఒక మచ్చ. ఇదిగో ప్రార్థనాపరుడే, వాక్య అవగాహన కలిగిన వాడే, ఇతరులకు బోధించేటటువంటి వాడే, పాటలు రాయగలిగిన వాడే, మంచి 10 తంతుల సితారా వాయించగలిగినటువంటి వాడే. కానీ ఏం చేస్తాం, ఆయనకున్న బలహీనత, స్త్రీ బలహీనత ఆయన జీవితంలో ఉంది. దాన్ని జయించేంత వరకు, ఆ విషయంలో ప్రభు కృప అనుగ్రహించబడేంత వరకు కూడా ఆయన ఆ శిక్షను అనుభవించాల్సి వచ్చింది. దావీదుకున్న బలహీనత స్త్రీ బలహీనత. మీరు సంసోన్ని మీరు గమనించండి. నాజీరు చేయబడినటువంటి వాడు, ఆయన చాలా బలవంతుడు, మండుచున్న సూర్యుడు అని పేరు కలిగినటువంటి వాడు. చేతిలో ఏమీ లేకుండానే సింహాన్ని, మేకపిల్లను చంపినట్టుగా దాని మెడని విరిచి పడేసినటువంటి వాడు. పచ్చి గాడిద దవడేముకు దొరికితే చాలు 1000 మంది శత్రువులను చంపగలిగిన వాడు. ప్రార్థిస్తే భూమిలో నుంచి నీళ్లు పైకొచ్చి తన దాహాన్ని తీర్చుకోగలిగేటటువంటి ప్రార్థనాపరుడు. దేవుని చేత ప్రత్యేక ఉద్దేశంతో పుట్టినటువంటి కారణ జన్ముడు, అభిషిక్తుడు, ప్రభు ఆత్మ చేత రేపబడేటటువంటి వాడు. కానీ తనకున్న బలహీనత ఏంటనంటే, వేశ్యను చూసి ఆమె చెంతకు చేరే బలహీనత ఆయనకుంది. న్యాయాధిపతులు 16:1 సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతను చూచి ఆమె చెంత చేరాడంట. ఆ తర్వాత మరొక ఆ వేశ్య అయినటువంటి దెలీలా దగ్గరికి ఆయన వెళ్ళిపోయాడు. మరణం ఆయన మీదకు వస్తుందని తెలిసినా కూడా ఆయన ఆ స్త్రీ మత్తులోనే ఉండిపోయాడు. తన కళ్ళు ఓడబెరికేంత వరకు ఆ బలహీనత దగ్గరే ఆగిపోయాడు. దేవుని కొరకు మండాల్సినటువంటి సూర్యుడు ఇదిగో తనకున్న బలహీనతను బట్టి చీకటైపోయాడు. 2 కళ్ళు పోయి తిరగలు విసిరేవాడిగా మారిపోయాడు ఆ గుడిలో. నేను మీకేమంటానంటే, దావీదుకి సంసోనికి బలాలున్నాయి, కానీ వారికి ఉన్న బలహీనత కూడా ఉంది. ఆ ఒక్క బలహీనత చాలు సాతానుగాడు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ దగ్గరికి రావటానికి.
మనం అన్నింటిలో పర్ఫెక్ట్ ఏమో, కానీ చూపుని కంట్రోల్ చేసుకోలేమేమో, కొన్నిసార్లు కోరికలు కంట్రోల్ చేసుకోలేమేమో. స్త్రీ లేదా పురుషుడు అనేటటువంటి బలహీనత మనకుంటే దాన్నే ఆధారం చేసుకొని మన దగ్గరికి కూడా వచ్చేస్తుంటాడు. మన బలహీనతను ఆధారం చేసుకుంటాడు, మనకి కొన్ని ఆఫర్స్ మన కళ్ళ ముందు పెడతాడు. మనమేం పెద్ద అందగాళ్ళమని కాదు, అనుకోకుండా కొంతమంది మనకి టెక్స్ట్ చేసి బాగున్నావా, హలో మంచిగా ఉన్నావా అని అడగటానికి. మనం ఏదో అందగత్తెలమని కాదు, వాళ్ళు మనకు కాంటాక్ట్ అవటానికి, మనల్ని ప్రేరేపించటానికి. సాతాను గాడికి తెలుసు, నువ్వు ఇప్పుడు ఒక్కొక్క చేపకు ఒక్కొక్క ఎరయ్యాల, అవునా? కొన్ని చేపలకి ఏదైనా మైదా పిండి పెడితే పడతాయి, అవునా? కొన్ని చేపలకి ఇంకొక చేపను తగిలిస్తే పడుతుంది, కొన్ని చేపలకి కప్పను తగిలిస్తే పడతాయి. ఏ చేప ఏ ఎరేస్తే పడిద్దో కొన్ని చేపలకి నట్టలు పెడితే పడిపోతాయి. సో ఏ చేపకి ఏ ఎరేస్తే పడతాయో చేపలు పట్టేవాడికి బాగా తెలుసు. సాతాను గాడికి బాగా తెలుసు, నీకు ఏ ఎరేస్తే నువ్వు పడతావో, నీకు ఉన్న బలహీనత ఏంటో వాడికి బాగా తెలుసు. దాన్ని ఆధారం చేసుకున్నవాడు మన జీవితంలోకి వస్తాడు. మీరు బిలాము జీవితాన్ని, గెహాజీ జీవితాన్ని చూడండి. బిలాము దగ్గరికి వచ్చి ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే బిలాముది, ఆయన నోటితో ఆశీర్వాదిస్తే ఆశీర్వదించబడతారు, శపిస్తే శపించబడతారు. తన నోటికి దేవుడు అంత అధికారం ఇచ్చాడు. కానీ ఒక రోజున అన్యరాజులు వచ్చి, ఇదిగో ఇంటి బంగారం ఇంటి వెండిని ఆయన ముందు రాశిగా పోసి, ఇదంతా నీకు ఇచ్చేస్తాను, నీ ప్రజలను నువ్వు శపించు అని అంటే శపించటానికి బయలుదేరిపోతాడు. ఆయన అంటాడు, నేను ప్రభువుని ఒక మాట ప్రార్థన చేసి అడుగుతాను, శపించమంటావా వద్దా అని. ప్రార్థనకి టైం తీసుకో. మోకరించి అడుగుతాడు, ప్రభువా నేను నీ ప్రజల్ని దూషించమంటావా లేదా శపించమంటావా అని అంటే ప్రభు అంటారు, యాకోబులో నేను మచ్చ కనుగొనలేదు, వారిలో లోపం లేదు, వారిని నువ్వు శపించటానికి వీలు లేదు అని అంటే బయటకు వచ్చి, ఇదిగో దేవుడు శపించొద్దు అని చెప్పాడు. రెండోసారి ఇంకొంచెం ఆఫర్ తీసుకొని వచ్చారు, మనోడు దాన్ని రిజెక్ట్ చేయలేకపోయాడు. ఇక వెంటనే ప్రభు దగ్గర విచారం చేయకుండా గాడిద మీద ఎక్కి ప్రజల్ని శపించడానికి వెళ్తూ గాడిద చేత బుద్ధి చెప్పించుకున్నాడు. తిన్నని మార్గం ఉంది, చక్కటి మార్గం ఉంది, చాలా క్లియర్ రోడ్ వే ఉంది. దేవుడు క్లియర్గా చెప్పాడు, నా ప్రజలను నువ్వు శపించకూడదు ప్రవక్త అని. కానీ వంకర మార్గాన్ని అనుసరించిన వాడు, బహుమానాలను ఇష్టపడినటువంటి వాడు, ఇదిగో తిన్నని మార్గాన్ని విడిచి వంకర మార్గంలోకి వెళ్ళి, ఇదిగో నీతిమంతుని మరణం వంటి మరణం పొందాలనుకున్న ఆ సేవకుడు ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసుల చేతిలో కత్తితో పొడవబడి చంపబడ్డాడు. ఇశ్రాయేలులో ఒకళ్ళు ఆయన కత్తితో పొడిచి చంపేశారు. ఒక పాస్టర్ గారు ఒక సేవకుడి చేతితో కత్తితో పొడవబడి చంపబడినటువంటి స్థితి దారుణం. ఎందుకనంటే ఇశ్రాయేలీలు ఇటున్నారు, ఇదిగో అన్యులు ఇటున్నారు. వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నప్పుడు, యుద్ధం చేస్తున్నప్పుడు ఇటువైపు నుంచి బిలాము రావటం చాలా దౌర్భాగ్యం. దేవుని పక్షంగా నిలబడాల్సిన సేవకుడు బహుమానాల కోసం ఇటువైపు నిలబడి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. మీరు గెహాజీ దగ్గరికి రండి, ఎలీషా లాంటి మండుచున్న సేవకుడి దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకుడే. ఏలియా తర్వాత ఎలీషా, ఎలీషా తర్వాత గెహాజీ అని పిలుచుకోవాల్సినటువంటి స్థితి. కానీ ఏమైపోయింది? 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25, 26 వచనాలు మీరు చదువుకుంటూ వస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? గెహాజీతో ఎలీషా అంటారు, ఎక్కడికి వెళ్ళావని. నేను ఎక్కడికి వెళ్ళా, ఇక్కడే ఉన్నాను. కాదు, నా మనసు నీతో పాటు వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు? దేనికోసం పరిగెత్తావు? ఇదిగో నయమాను అనేటటువంటి కుష్ఠరోగి స్వస్థత పొందానని కృతజ్ఞతతో ఎలీషా గారి దగ్గరికి బంగారాన్ని కానుకొని తీసుకొని వస్తే ఎలీషా గారు అంటారు, ఆ డబ్బులో నాకు చిల్లిగా వద్దు, తీసుకొని వెళ్ళిపో అని అన్నాడు. అంతా తీసుకొని మూటములు సర్దుకొని నయమాను వెళ్తూ ఉన్నాడు. సిరియా దేశపు సైన్యాధిపతి తక్కువ కానుకిస్తాడా? ఒక దేశానికి సైన్యాధిపతి అంటే అంత కానుకను తీసుకొచ్చిస్తే సింపుల్గా రిజెక్ట్ చేసి పంపించేశాడు. వెళ్ళిపో, దీనికోసం కాదు, దేవుడు కార్యం జరిగింది, వెళ్ళిపో అని చెప్తే గెహాజీ దొడ్డిదారున పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇదిగో మా సేవకుడు మళ్ళీ మనసు మార్చుకొని నిన్ను అడగమన్నాడు, ఇవ్వనంటే మీ సేవకుడు అడిగితే ఇదేంటయ్యా ఇంకా ఇస్తానని ఇంకొంచెం కానుక కూడా ఎక్స్ట్రా ఇచ్చాడు. ఇదంతా తీసుకొని దారిలో ఆలోచిస్తున్నాడు. ఇదిగో ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు, తోటలు, వస్త్రాలు, ఆభరణాలు, ధనం, దాసీలు, ఎడ్లు, గొర్రెలు, మేకలు నాకు ఉండాలని ఆశపడి అవన్నీ దాచిపెట్టుకొని సేవకుడి దగ్గర ఏం తెలియనట్టు చేతులు కట్టుకొని ఉంచున్నాడు. 26వ వచనంలో సేవకుడు అంటాడు కదా, ఇదిగో గొర్రెలు, ఎడ్లు సంపాదించుకోవటానికి, ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు నాటుకోవటానికి, దాసీలను కలిగి ఉండటానికి, ధనాన్ని వస్త్రాన్ని కలిగి ఉండటానికి, బంగారాన్ని వెండిని కలిగి ఉండటానికి ఇది సమయమా గెహాజీ? ఇది సమయమా?
ఎందుకు ఈ పని చేసావు? నువ్వు చేసిన పనికి నయమానికి పోయిన కుష్ఠరోగం నీ జీవితానికి ఆపాదించబడుతుందంటే జీవితకాలం కుష్ఠరోగంతో తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. అతనుకున్న బలహీనత డబ్బు బలహీనత. ఆయనకంటూ కొన్ని సోకులు ఉన్నాయి. నేను లగ్జరీగా బ్రతకాలి అనే సోకులు ఉన్నాయి ఆయనకి. ఆ ప్రియదేవుని బిడ్డ, ఒక్కొక్కరి బలహీనత ఒక్కొక్కటి. ఒకరికి డబ్బు పిచ్చి, ఒకరికి స్త్రీ పిచ్చి, మరొకరికి ఇంకొకటి. మిరియాము అనే ఒక ఆమె ఉంది. ఇగో ఇద్దరు అన్నదమ్ములు ఎలాంటి వాళ్ళు అనంటే, ఒకళ్ళు ప్రవక్త, ఇంకొకళ్ళు యాజకులు. ఇశ్రాయేలుల యొక్క నాయకులు, కాపర్లు. వీళ్ళకి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి మిరియాము, సొంత అక్క, మోషే గారి అక్క. ఆమె మంచి ఆరాధికురాలు, ఆమె మంచి ప్రవక్తని. కానీ ఏమి లాభం? ఎన్నున్నా నోరు కంట్రోల్ చేసుకోవటం చేత కాదు. ఆమెకున్న వీక్నెస్ ఏంటనంటే, ఏదన్నా అనిపిస్తే వెంటనే అనేసిద్ది. అనిపించటం ఆలస్యం, నోట్లో నుంచి మాటలు బయటకు వచ్చేస్తాయి. మోషే గారు కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడని ఆమె నోటి మాటతో కొన్ని మాటలు అనేసింది మోషే గారిని. దేవుడు దాన్ని సహించలేకపోయాడు. ఆమెకు కుష్ఠరోగాన్ని ఇచ్చి ఆమె ఊరి బయట 7 దినాలు పాళెం బయట కుష్ఠరోగంతో బ్రతకాల్సిన పరిస్థితి అయిపోయింది. అరే, నీకు తెలియని విషయాలను గురించి, ఒక సేవకుడి గురించి, దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి వ్యక్తిని గురించి నువ్వు మాట్లాడినటువంటి మాటలు, నీ నోరు పారేసుకునే విధానం. కొంతమంది అన్నిట్లో పర్ఫెక్ట్ ఉంటారు, వాళ్ళ నోరు విషయంలో మాత్రం వాళ్ళకి కంట్రోల్ ఉండదు. వారి నోటికి వాళ్ళు చిక్కం పెట్టుకోరు. వాళ్ళ నోరు వాళ్ళ అదుపులో లేదు. వాళ్ళ నోటిని వాళ్ళ నాలుకని వాళ్ళు సాధువు చేసుకోలేకపోయారు. అనాలనిపిస్తే అనేస్తారు. సేవకుడిని అంటున్నానా, సేవకురాలను అంటున్నానా, సంఘ పెద్దలను అంటున్నానా, తోటివారిని అంటున్నానా, భర్తతో మాట్లాడుతున్నానా, భార్యతో మాట్లాడుతున్నానా, కన్న తల్లిదండ్రులతో మాట్లాడుతున్న మాటలేనా, లేకపోతే నా అన్నతో మాట్లాడుతున్న మాటలేనా? ఇవేవి అర్థం చేసుకోకుండా నోరు పారేసుకొని మాట్లాడే మాటలు మస్తుంటాయి. ఈ నోరు అదుపు లేక కుష్ఠరోగం వచ్చి ఊరి బయట బతకాల్సినటువంటి పరిస్థితులు. ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు. కొంతమందికి గర్వం, కొంతమందికి అధికారం, కొంతమందికి వస్త్రాలు, కొంతమందికి ఆభరణాలు. ఒక్కొక్కరిది ఒక్కొక్క బలహీనత. కొంతమందికి తిండి, కొంతమందికి విచిత్రమైనటువంటి అలవాట్లు, ఏదో ఒకటి బలహీనత వాళ్ళకి. కొన్ని ఎడిక్షన్స్కి గురైపోయారు. నా బలహీనత సిగరెట్, నా బలహీనత అన్నం తింటే తాగాల సిగరెట్, నా బలహీనత కళ్ళు, నా బలహీనత ఇగో పలానా తప్పు, పలానా పాపం, పలానా అన్యాయం. ఇవి వదులుకోవాలన్నా నా జీవితంలో వదులుకోలేనటువంటి బలహీనతలు నావి. నీ బలహీనత ఏదైతే ఉందో అది చాలు వాడు నిన్ను వచ్చి శోధించడానికి. ఫిజికల్ వీక్నెసెస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళని ఆ కోణంలోనే వాడు వచ్చి శోధిస్తాడు. అందుకే దావీదు దగ్గరకు వచ్చి డబ్బుని ఆఫర్ చేయలా, గెహాజీ దగ్గరకు వచ్చి స్త్రీని ఆఫర్ చేయలేదు వాడు. గెహాజీ చాలా నిష్ఠగా ఉంటాడు. ఎలీషా గారు ఒక రోజున ఇదిగో షూనేమి పట్టణంలో ఉన్నటువంటి ఘనురాలైనటువంటి స్త్రీ యొక్క కుమారుడు చనిపోయాడు, త్వరగా ఆ ఇంటికి వెళ్ళారంటే ఒంటరిగా సేవకుడు మరొక సేవకుడిని ఒక ఇంటికి పంపించగలిగాడు. గెహాజీ మీద ఆ సేవకుడుకున్న నమ్మకం అలాంటిది. వెళ్ళు అనంటే వెళ్ళాడు. ఆ ఇంటిలోనికి ఒంటరిగా కూడా వెళ్ళగలుగుతాడు. ఎందుకనంటే ఆయనలో ఎలాంటి పాపపు ఆలోచన కలగదు, ఆయనకు అది లేదు. కానీ దావీదు జీవితంలో స్త్రీ బలహీనత ఉంది, సంసోని జీవితంలో స్త్రీ బలహీనత ఉంది. కానీ వీళ్ళిద్దరి జీవితంలో బహుమానాల పిచ్చి, ధనం పిచ్చి, డబ్బు పిచ్చి, బంగారపు పిచ్చి ఉంది. వాళ్లకున్న బలహీనతలు వాళ్ళని పడేసినాయి. నా ప్రియదేవుని బిడ్డ, సాతానుగాడు వచ్చి వాళ్ళని పట్టుకోగలిగాడు. సో నేనేమంటానంటే, మనల్ని శోధించటానికి సాతానుగాడు కొన్ని వాటిని మన జీవితంలోకి తీసుకొని వస్తూ ఉంటాడు. కొందరికి ఉన్న బలహీనత ఏంటంటే వారికి ఉన్న అనుమానం, డౌట్ మైండ్ ఒకటి ఉంటుంది. ప్రతి దానికి అనుమానిస్తారు. ఎలాంటి అనుమానం? భర్త మీద అనుమానం, భార్య మీద అనుమానం, ఫోన్ మాట్లాడిన అనుమానం, నవ్విన అనుమానం, తలుపేసుకున్న అనుమానం, చిన్నగా మాట్లాడిన అనుమానం, అది పిల్లల మీద అనుమానం, అన్నదమ్ముల మీద అనుమానం, పక్కన తోటి విశ్వాసుల మీద అనుమానం. ఎప్పుడు డౌట్ స్పిరిట్ ఒకటి ఉంటుంది. ఏదో చేస్తున్నారు. ఎప్పుడు మైండ్లో అది ఉంటుంది. నీకు అనుమానపు రోగం ఒకవేళ ఉంటే, ఈ మాట అంటున్నానని అనుకోమాకండి వేరుగా, అనుమానం అనే లక్షణం నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వాడు నిన్ను ఆ పద్ధతిలోనే శోధిస్తాడు. బాగా అనుమానం పెడతాడు. ఇక నీకు అదిగో చూడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు నీ భర్త, లేకపోతే ఫోన్ వస్తే బయటికి ఎందుకు వెళ్ళి ఉంటాడు అని అంటారు. అదిగో ఫోన్ రాగానే కట్ చేసింది. ఒకవేళ సీదా ఫోన్ అయితే నీ ముందే మాట్లాడొచ్చుగా, మరి ఒత్తిడిలో కట్ చేసిందేమో,
ఇంట్లో మాట్లాడలేని విషయాలై బయటికి వెళ్ళి మాట్లాడారేమో. అరే, పెళ్ళయి 10 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతున్న కాపురాల్లో కూడా ఇప్పటికీ తన భర్తని నమ్మలేని పరిస్థితి, తన భార్యని నమ్మలేని పరిస్థితి, ఇప్పటికీ అనుమానంతో కొట్టుకు చచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. నీకున్న డౌట్ స్పిరిట్కి 100 విషయాలను వాడు జోడిస్తాడు. ఇంతసేపు ఎందుకున్నాడు బయట, ఎంతసేపు ఏం జరిగి ఉంటుందో బయట, ఇంతసేపు బయటికి వస్తానన్న వ్యక్తి గంట దాటిన తర్వాత కూడా ఎందుకు రావట్లేదు, ఈ అనుమానాలన్నింటినీ తీసుకొచ్చి మీ సంసారాలని, మీ వ్యక్తిగత జీవితాన్ని పతనం చేసేటట్లు చేస్తాయి. కొంతమందికి భయం అనే వీక్నెస్ ఉంటుంది. చిన్నదానికి పెద్దదానికి భయపడిపోతుంటారు. ప్రతి దాని విషయంలో చిన్న కష్టం వచ్చిందా భయం, శ్రమ వచ్చిందా భయం, నిందొచ్చిందా భయం, అవమానాలు వచ్చినాయా భయం, కొరత వచ్చిందా భయం, లేమి వచ్చిందా భయం. అంటే బ్రతుకుతామో లేదో ఈ భయంతోనే సగం చచ్చిపోతుంటారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క వీక్నెస్ నా ప్రియదేవుని బిడ్డ, ఒక్కొక్కరిది కొంతమందికి ఓవర్ థింకింగ్ అనేది వీక్నెస్. వాళ్ళకి చిన్నదాన్ని కూడా రోజంతా ఆలోచిస్తారు. వాళ్ళు బుర్ర పగిలిపోయేటట్లు ఆలోచిస్తారు. అరే, చిన్నదే కదా, ఎందుకు అంత పెద్దగా ఆలోచిస్తున్నావు, ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దగా ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే ఏం చేస్తాం, వాళ్ళకి అది బలహీనత. ఓవర్ థింకింగ్ వాళ్ళ బలహీనత, విపరీత ఆలోచనలు వాళ్ళకున్న బలహీనత. ఆ బలహీనతల సమయాల్లో సాతానుగాడు మనల్ని వాడుకుంటాడు. 100 ఆలోచనలు తీసుకొచ్చి పెడతాడు. ఏం పర్లా, ఒక టాపిక్ నెత్తిలో పడేస్తే చాలు కొట్టుకొని చచ్చిపోయింది అని వాడికి అర్థమైందనుకో, ఒక చిన్న ఆలోచన తీసుకొచ్చి మన నెత్తిలో పడేస్తాడు అంతే. ఇక మనం ఆ రోజంతా దాంతోనే గడుపుతాం. ఆలోచిస్తుంటాం, తిండి తినం, ఆలోచిస్తుంటాం, ఇంట్లో పని చేయం, ఆలోచిస్తుంటాం, ఉద్యోగానికి వెళ్ళాం, ఆలోచిస్తుంటాం, వ్యాపారం దగ్గరికి వెళ్ళాం, ఆలోచిస్తుంటాం, మనశ్శాంతి లేకుండా బ్రతుకుతాం. సాతానుగాడికి ఒక చిన్న వీక్నెస్ చాలు వాడిని నిన్నొచ్చి శోధించడానికి. గాలి రావటానికి ఎంత సందు కావాలండి? తలుపు కొంచెం తెరుచుకున్న చాలదా? కొంచెం గ్యాప్ ఉన్నా సరిపోదా లోపలికి వచ్చేయడానికి? సాతానుగాడికి ఇగో కొంచెం నీ జీవితంలో ఉన్న బలహీనత చాలు, దాన్ని ఆధారం చేసుకొని వచ్చేస్తాడు. అరే, 40 రోజులు రాని శోధకుడు ఆయన ఆకలి గొనగా వచ్చేసాడంట ఆయన దగ్గరికి శోధించటానికి. ఫస్ట్ మాట ఏంటో తెలుసా? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని నువ్వు తిను, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని. రెండోది, నేను ఈ మాట మాట్లాడుతున్నాను, అవసరతలు. అంటే ప్రభువుకి ఇప్పుడు రొట్టె అవసరం ఉంది, ఆయన ఆకలితో ఉన్నాడు, రొట్టె అవసరత ఉంది. అవసరతలు ఉన్నప్పుడు కూడా ఎదుటివాడికి మనం అవకాశంగా మారిపోతుంటాం. సాతానుగాడు మన అవసరతల్ని ఆధారం చేసుకొని వాడు మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. నీ అవసరత ఏంటి? స్వస్థత. నీ అవసరత ఏంటి? ధనమా? నీ అవసరత ఏంటి? నీ కొరత ఏంటి? నీకు ఏది అవసరత ఉందో దాన్ని బేస్ చేసుకొని వాడు నీ జీవితంలోకి వచ్చేస్తాడు. అప్పులా? వాడు దాన్ని ఆధారం చేసుకొని వస్తాడు. ఏదో ఒక ఆఫర్ని మన కళ్ళ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు అర్థం చేసుకోవాలి ప్రభు శక్తిని. నేను కొంచెం మీకు కన్క్లూజన్ ఇచ్చి మరలా దీన్ని కంటిన్యూ చేస్తాను. మన బలహీనతలకైనా మన అవసరతలకైనా మనం నమ్ముకున్న దేవుడు చాలిన దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మన బలహీనతల్లో, మన అవసరతల్లో మన దేవుడు మనకి చాలిన వాడు. బలహీనతల్లో బలం ఇవ్వటానికి, అవసరతలను తీర్చటానికి ఆయన సరిపోయిన వాడు, ఆయన ఇవ్వగలిగిన వాడు, ఆయన సహాయం చేయగలిగిన వాడు. మీరు యేసు ప్రభు వారి రిప్లై ఏంటో తెలుసా? 4వ వచనంలో, ఇదిగో మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉంది? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటుంది. ఇదిగో దేవుడు అంట వారిని తన నోటి మాటలతో లేకపోతే రొట్టెతో మాత్రమే కాక ఆయన ఎన్నడూ తిననటువంటి ఒక మన్నాను 40 ఏండ్లు వారికి అనుగ్రహించాడంట. మీరు అనుకుంటున్నారు ఈ భూమి మీద ఉన్న రొట్టెతోనే మేము బ్రతకగలుగుతామని. కాదు, పరలోకం నుంచి నేను పంపబోతున్న ఒక ఆత్మీయ ఆహారం ఉంది, దాంతో కూడా 40 ఏండ్లు మిమ్మల్ని అరణ్యంలో పోషించగలుగుతాను. మీరు ఎన్నడూ తినని మన్నాను మీకు కురిపించినట్లుగానే దేవుని నోటి నుంచి వచ్చే, ఆయన దగ్గర నుంచి వచ్చే ప్రతి దాని మీద మనం పోషించబడగలుగుతాం. ఫస్ట్ గుర్తుపెట్టుకోనండి, మన వీక్నెస్, మన నీడు ఏదైతే ఉందో వాటిని ఆధారం చేసుకుని వాడు వస్తాడు. బైబిల్లో ఎన్ని సంఘటనలు మనకు తెలుసో, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో అక్కడ ఎలీషా శిష్యుని భార్య ఒక ఆమె ఉంటుంది. ఎలీషా శిష్యుడు చనిపోతాడు.
ఆయన భార్య ఎలీషా గారి దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్పింది, అయ్యా, నా భర్త బ్రతికినంత కాలం చాలా భక్తిగా నీ దగ్గర ఉన్నాడు. ఆయనకి 2 పిల్లలు. నా 2 కుమారుల్ని ఈయన బ్రతికున్న కాలంలో అప్పులు చేసి చచ్చిపోయాడు. ఇప్పుడు అప్పులోళ్ళు వచ్చి నా 2 కుమారుల్ని దాసులుగా తీసుకెళ్లాలనుకుంటున్నారు. బాబు, మీరే ఏదో ఒకటి చేయాలి అని బ్రతిలాడితే ఎలీషా గారు అంటారు, నా వల్ల నీకేం కావాలో అడుగమ్మా, అసలు నీ దగ్గర ఏముందో చెప్పు అని అంటే, ఏముంటుందయ్యా, ఒక చిన్న నూనె పాత్రలు తప్ప మా ఇంట్లో ఏమీ లేవు. అయితే ఒక పని చేయి, ఇంటికెళ్ళు, ఆ పాత్రలే పెట్టు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ మట్టి పాత్రలన్నింటినీ అరువు తెచ్చుకొని అక్కడ పెట్టుకో, ఆ నూనెని కొంచెం కొంచెంగా అట్లా పోయి ఆ రాత్రి వచ్చిన నూనె అంతటితో అన్ని పాత్రలు నింపివేసేయి అనంటే, ఆ రాత్రి దేవుడు జరిగించిన అద్భుతం ఏంటనంటే, ఆ ఇల్లు, ఆ పాత్రలన్నీ నూనెతో నిండిపోయినాయి. ఈ అద్భుతాన్ని చెప్పి ఎలీషా గారితో వివరించినప్పుడు ఆ నూనెంతా అమ్మి అప్పు తీర్చుకొని మిగతా వాటితో నీవు నీ కుమారులు బ్రతకండి అని చెప్పాడు. దేవుడు ఒక అద్భుతం చేశాడు. భర్త లేడు పోషించటానికి, 2 కుమారులను అప్పులోళ్ళు తీసుకెళ్తున్నారు, తను ఒంటరైపోతుంది, ఆడ మనిషి, ఏం చేయలేని పరిస్థితి. బంధువుల దగ్గరికి వెళ్తే ఎలాంటి ఆన్సర్లు వస్తాయో తెలుసు, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఆమెకు ఒక స్పష్టత ఉంది. డైరెక్ట్గా వెళ్ళాల్సిన చోటకు వెళ్ళింది, వేడుకుంది. దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించాడు. జీవిత కాలం ఇక ఎన్నడూ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు లేనటువంటి స్థితిని ఆమె అనుభవించగలిగింది. ఆమె అవసరత, ఆమె కొరత భగవంతుడు తీర్చగలిగాడు. బైబిల్లో చాలా సంఘటనలు, కానాను విందులో జరిగిన సంఘటన మనకు తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయం. ద్రాక్షారసం అయిపోయింది ప్రభువా అని అందరూ కంగారు పడుతున్నారు, మరియమ్మ గారితో సహా. యేసు ప్రభు వారు అంటున్నారు, నా సమయము ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను కార్యం జరిగిస్తాను. కాదయ్యా, అక్కడ ద్రాక్షారసం అయిపోయింది, కొరత అయిపోయింది, అవమానం వచ్చిద్దేమో. ఇదిగో, అవమానం రాక మునిపే నా అద్భుతం అక్కడ జరిగిద్ది. ఎందుకు కంగారు, నా టైం వచ్చినప్పుడు నేను కార్యం జరిగిస్తాను. తెలుసా, నీటిని ద్రాక్షారసంగా మార్చిన ఆ ఘనత, లేకపోతే ఆ కార్యం, ఆ విందులో ఉన్న కొరతను, అవసరతను తీర్చగలిగింది. చాలా విషయాలు మనం మాట్లాడచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5,000 మంది పురుషులు, మిగతా స్త్రీలు, పిల్లలు ఎంతోమంది ఉన్నారు. కొండ దగ్గర అనేకులు ప్రసంగం వినిన తర్వాత వారందరికీ భోజనం పెట్టమని చెప్తే, అయ్యా, మన దగ్గర పైసలు లేవని చెప్పారు వాళ్ళు. పైసలు లేకపోతే మీ దగ్గర ఏమేమి ఉన్నాయో చెప్పమన్నప్పుడు ఆయన చెప్తారు కదా, 5 అవల రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి అని. వాటిని తీసుకొని విరిచి పంచితే 5,000 మంది పురుషులు తినగా, ఇంచుమించు 20,000 మంది భోజనం చేయగా, ఇంకా 12 గంపలు మిగిలిపోయినటువంటి ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించాడు. ఎక్కడ కొరత ఉంటుందో, ఎక్కడ అవసరత ఉంటుందో, ఆ అవసరతలను నా దేవుడు తీర్చగలిగినటువంటి సమర్థుడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. మీకు 2వ రాజుల గ్రంథంలో 7వ అధ్యాయంలో ఎలీషా కాలంలో షూనేమి పట్టణంలో ఒక పెద్ద కరువు వస్తుంది. ఎంత కరువు అంటే మనిషిని ఇంకొక మనిషి తినే అంత కరువు. 2 ఆడవాళ్ళు ఇలా మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారు? షోమ్రోను పట్టణంలో, ఇది ఈరోజు నా కుమారుని చంపుకొని తిందాం, రేపు నీ కుమారుని చంపుకొని తిందాం. ఈరోజు నీ కుమారుని ఇచ్చే, రేపు నా కుమారుని ఇచ్చేస్తా, ఇద్దరం కలిసి మన పిల్లల్ని చంపుకొని తిందాం, అది కూడా మన భర్తలకు తెలియకూడదు, ఆ కొండ గుహ దగ్గరికి వెళ్ళిపోయి తినేద్దాం, ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చి మాకు రావాల్సిన భాగం అడుగుతారేమో, మన కడుపు నిండదు. పిల్లల్ని చంపుకొని తినే అంత ఆకలి, భయంకరమైన ఆకలి. బయటికి వెళ్తే శత్రువులు. షోమ్రోను పట్టణం అంతా ముట్టడి వేయబడింది. ఏం చేయాలో అర్థం కాదు. ఎలీషా గారు 7వ అధ్యాయం 1వ వచనంలో ఓ మాట చెప్తారు, రేపు ఈ టైం కల్లా రూపాయి ఒక్కింటికి ఇదిగో సన్నని పిండి మీ చేతికి వచ్చేస్తుంది, మీకు సమృద్ధిని దేవుడు ఇస్తాడని చెప్తే, అక్కడ ఉన్న అధికారి అంటాడు, యెహోవా ఆకాశ వాకిళ్ళు విప్పినా కూడా ఈ అద్భుతం జరగదు, ఇంత కరువు తీరదు అని అంటే, నువ్వు చూస్తావు కానీ దాన్ని అనుభవించు అని చెప్పాడు. మీరు నమ్మండి, ఆ నెక్స్ట్ డేకి దేవుడు ఆ పట్టణానికి ఇచ్చినటువంటి సమృద్ధి ఎలాంటిదనంటే, ఎలా అయితే ప్రభు చెప్పించాడో అలాంటి సమృద్ధిని, రూపాయి ఒక్కింటికి ఒక్కొక్క తలకి, లేకపోతే రూపాయి ఒకటికి ఒక సన్నని ఆ మానికని దేవుడు ఆడ అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. దేవుడు సమృద్ధిని ఇవ్వగలుగుతాడు, అక్కరను తీర్చగలుగుతాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, మన వీక్నెస్, మనకున్న అవసరత, మన బలహీనతల్లో, మన అవసరతల్లో ఖచ్చితంగా సాతానుగాడు మనల్ని శోధించడానికి దాన్ని అవకాశంగా తీసుకుంటాడు. 2వ విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లైఫ్లో గుర్తుపెట్టుకోనండి, ఎప్పుడైనా మనం అవసరతలో, ఫిజికల్ అవసరతలో ఉంటే, భౌతిక సంబంధమైన బలహీనత లేకపోతే అవసరత మన జీవితంలోకి వచ్చినప్పుడు, మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు ఇలా మాట్లాడండి యేసు ప్రభులాగా,
మన శారీరక అవసరతలు ఆధ్యాత్మిక అవసరతల కంటే ఎక్కువ అవ్వకూడదు. మరొకసారి చెప్తున్నాను, మన ఆత్మీయ అవసరతలు శారీరక అవసరతల కంటే గొప్పవి అన్నది మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఏదైనా ఒక ఆఫర్ వస్తే ఆ ఆఫరు నా అవసరత తీర్చిద్ది నిజమే, నాకున్నటువంటి బలహీనతలో నాకు సంతోషాన్ని, నా కోరికను తీర్చేది నిజమే. కానీ వచ్చిన ఆఫరు అది న్యాయబద్ధమైందా కాదా, దాన్ని నేను తీసుకోవాలా వద్దా, అది ఆత్మ సంబంధమైందా లేదా నా దేవునికి అయిష్టకరమైందా, ఈ మాత్రపు ఆలోచన మనకు రావాలి. రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అనంటే ఆ శక్తి ఆయనకు ఉంది. ఎందుకంటే రాళ్ళు మాట్లాడతాయి. ఇప్పుడు మీరు స్తుతించటం ఆపమని చెబితే రాళ్ళు కేకలు వేస్తాయి, హోసన్నా 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 అంటూ. శూన్యంలో సృష్టిని చేసినటువంటి దేవుడికి రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినటం పెద్ద విషయం కాదు. కానీ ప్రభు అంటారు, ఇదిగో నువ్వు ఇచ్చింది నేను చెప్తున్న దానికి నువ్వేమో శరీరం యొక్క ఆకలి తీర్చుకోమంటున్నావు, కానీ నేను అంటున్నాను నా దేవుని నోటి మాట ద్వారా కలిగేటటువంటి ఆ మాట ద్వారా నేను బ్రతుకుతాను. గుర్తుపెట్టుకోండి, స్పిరిచువల్ ఫుడ్ అనేది ఫిజికల్ ఫుడ్ కంటే శ్రేష్టమైంది. మన లైఫ్లో ఎక్కువగా వీటి మీద ఎక్కువ ఆలోచన ఉండాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో రాసి ఉంటుంది, మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకూడదు, ఎందుకంటే మీరు మృతి పొందితిరి. పౌలు అంటారు, లోకానికి నేను సిలువ వేయబడ్డాను అని. మనం మృతి పొందాం ఆ విషయంలో, ఈ లోక సంబంధమైన వాటిని పొందుకోవటానికి. మనం ఇప్పుడు పూర్తిగా దైవ సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన వాటి మీద మనసును కేంద్రీకరించాల్సినటువంటి రోజుల్లో మనం ఉన్నప్పుడు భౌతికపరమైన బలహీనతల్లో అవసరతల మీద వెంపర్లాడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరత మనకి ఎంతైనా ఉంది. నేను ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను, మన ఫస్ట్ ప్రయారిటీ ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల, శారీరక సంబంధమైన భౌతిక సంబంధమైన విషయాల, ఈ మాత్రం మనం ఖచ్చితంగా లెక్క ప్రకారంగా మనం అర్థం చేసుకోవాలి. లేదా ఎప్పుడైనా ఏదైనా ఆఫర్ వస్తే పర్మనెంటా, టెంపరీ సాటిస్ఫాక్షన్సా, పర్మనెంట్ సొల్యూషన్సా అన్నది మీరు అర్థం చేసుకోవాలి. అవును, వచ్చిన ఈ ఆఫరు తాత్కాలికంగా నా అవసరత తీర్చిద్ది, కానీ నా దేవుడికి నన్ను దూరం చేస్తుంది. ఇప్పుడు వచ్చిన ఈ ఆఫరు తాత్కాలికంగా నాకు సుఖాన్ని ఇస్తుంది, కానీ నా దేవుడికి నన్ను అసహ్యుడిగా మార్చేసింది. కాబట్టి మ్యాటర్ ఆఫ్ కొన్ని టెంపరీ విషయాలని, కొద్ది రోజులు మాత్రమే సుఖపడే విషయాలని, కొద్ది రోజులు మాత్రమే నాకు ఆనందాన్ని ఇచ్చే విషయాల్ని, జీవితకాలం శాశ్వత కాలం ఆయనతో ఉండే పొందు నాకు దూరం అయ్యేటట్లయితే వీటినైనా కాపాడుకుంటాను, కానీ వీటిని విడిచిపెడతాను అనుకోవాలి. మీరు వీటిని వదులుకున్నంత మాత్రాన దేవుడు మీ పొట్టనేమి కాల్చడు. యేసు ప్రభు దాన్ని వదులుకున్నంత మాత్రాన ప్రభుకి రొట్టె దొరకకుండా ఏమి ఆగలేదు. 11వ వచనం చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అని రాస్తుంటుంది. ఆయన వదులుకుంటే నా ప్రభు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా. నువ్వు ప్రభు కొరకు భౌతిక సంబంధమైన విషయాలను వదులుకోవటానికి ప్రయత్నం చేస్తే, నీ ఫస్ట్ ప్రయారిటీ దేవుడైతే మిగతావన్నీ దేవుడు సమకూరుస్తాడు అన్న సంగతిని మీరు అర్థం చేసుకోవాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25-26 వచనాల్లో ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించాలని వాటి గురించి చింతపడాల్సిన అవసరం లేదు మీకు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. 32-33 వచనాలు చూస్తే, మొదటగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత పైనున్నవన్నీ అనుగ్రహించబడతాయి మీకు. మీరు అడగక మునిపే మీ తండ్రి మీ అక్కర్లన్నీ తీరుస్తాడు ఆయన. ఎప్పుడు? మీరు మొదటగా నీతిని రాజ్యాన్ని వెతకటం స్టార్ట్ చేస్తే, పైనున్న వాటిని చూడగలిగితే భూ సంబంధమైన వాటన్నిటిని దేవుడు మీ కొరకు సమకూరుస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నీకున్న బలహీనతలు ఉన్నాయా? అయితే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వెప్పుడు వీక్ అవుతావో నా దేవుడి యొక్క స్ట్రెంగ్త్ అప్పుడు నీ మీదకి వచ్చి కమ్ముకుంటుందన్న సంగతి మర్చిపోవద్దు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయం 7, 8, 9 వచనాలు మీరు చదివితే, ఇదిగో నాకు అత్యధికమైనటువంటి దర్శనాలు ఉన్నాయి, వాటి వల్ల నేను ఎక్కడ హెచ్చిపోతానేమోనని దేవుడు నాకు ఒక ముళ్ళును ఏర్పాటు చేశాడు. ఆ ముళ్ళు నా శరీరంలో నుంచి తొలగిపోవాలని నేను ముమ్మారు ప్రార్థించాను, కానీ దేవుడు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నా కృప నీకు చాలు.
నీ బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణమవుతుంది. నువ్వెప్పుడు బలహీనుడవో నేను అప్పుడు నిన్ను బలపరుస్తాను అని ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని ఆధారం చేసుకొని ఈ కష్టంలో, నష్టంలో, ఉపద్రవంలో నేను ప్రభువునందు ఆనందిస్తాను. ఎందుకంటే నేను బలహీన పడుతున్నప్పుడల్లా నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు అని. హల్లెలూయా. నువ్వు వీక్ అవుతున్న ప్రతిసారి దేవుడి దగ్గర ఈయన ముమ్మారు ప్రార్థించినట్లు నువ్వు ప్రేయర్ చేయి. ప్రభా, నేను బలహీనుడిని అవుతున్నాను, నేను వీక్ అయిపోతున్నాను, ఈ విషయంలో ఈ పలానా వ్యక్తి గురించి బాగా వీక్ అయిపోతున్నాను, పలానా వ్యక్తికి బాగా ఎడిక్ట్ అయిపోతున్నాను, పలానా వస్తువుకి బాగా బలహీనుండి అయిపోతున్నాను, అది లేకుండా ఉండలేనేమో, తాకుండా ఉండలేనేమో, తినకుండా ఉండలేనేమో, చూడకుండా ఉండలేనేమో, మాట్లాడకుండా ఉండలేనేమో, వెళ్లకుండా ఉండలేనేమో అనే బలహీనత నాలో ఉంది. దాన్ని తొలగించని ఈ లెంట్ డేస్ సీజన్లో ఈ 6వ రోజున మీరు ప్రార్థన చేయండి. మీ బలహీనతల్లో నా దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మీకు అక్కర కలిగింది అని అంటే అది పిల్లల విషయంలోనో, ఇంటి విషయంలోనో, ఆర్థికపరమైన విషయాల్లోనో, ఆరోగ్యపరమైన విషయాల్లోనో, మానసిక నెమ్మది ఏ విషయంలోనైనా అక్కర కలిగింది అని అంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి. ఇదిగో క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. మీ ప్రతి అవసరతను ప్రభు తీర్చువాడై ఉన్నాడు. అది ఏదైనా అక్కడ రాయబడిన మాట, ప్రతి అవసరత ఆయన తీర్చువాడు. నువ్వు బలహీనతలో ఉన్నా, అవసరతలో ఉన్నా వాటిని ప్రభువు దగ్గర ప్రార్థించటానికి, ఈ లేఖనాన్ని నమ్మటానికి మీరు ప్రయత్నం చేస్తే ప్రార్థన, విశ్వాసం బలహీనత, అవసరతలను తీర్చి జయించగలిగే కృపను ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఆత్మ సంబంధమైన వాటికి ఇవ్వండి. ఇదిగో ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది టెంపరరీనా లేకపోతే పర్మనెంటా, అంటే టెంపరరీ సాటిస్ఫాక్షనా, పర్మనెంట్ సొల్యూషనా అన్న దాని మీద కొంచెం అవగాహన, ఆలోచనతో మీరు ముందుకెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా బలంగా మీ బలహీనతల్లో జయాన్ని, మీ అవసరతలను తీర్చి సమృద్ధిని ప్రభు అనుగ్రహిస్తాడు. సాతాను చేత మీరు శోధింపబడనక్కర లేకుండా ప్రభు కార్యం చేస్తాడు. మొదటి రోజు అంటే ఈ మొదటి టెంప్టేషన్, ఫస్ట్ టెంప్టేషన్ జయించడానికి ఈ మాత్రపు ఆలోచనలతో మీరు ముందుకెళ్తే మీకు రాబోతున్నటువంటి శోధనలు కూడా మీరు గొప్ప విజయాన్ని పొందుకోగలుగుతారు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మనం ముగించు.